వావ్! గట్టిగా క్లాప్స్ అండి. టీమ్ అందరికీ కూడా అదిరిపోయింది అంతే. వావ్! 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 అన్నట్టుగా మారుతి గారి కాంబినేషన్ అండ్ ఎస్కేఎన్ గారి కాంబినేషన్‌లో సినిమా అంటే ఇంకా వేరే లెవెల్ అని అర్థమైపోయింది. స్పెషల్‌గా ఈ వాలంటైన్స్ డేకి సినిమా లేదేంటా? కపుల్స్ కలిసి చూసే సినిమా స్పెషల్లీ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఒక 3, 4 నెలల నుంచి ఇలాంటి సినిమా లేదేంటా అని ఎదురు చూస్తున్నాం. స్పెషల్లీ ఈ వాలంటైన్ వీక్‌కి కలిసి వాలంటైన్స్ అందరూ కలిసి కూడా వెళ్ళి చూడడానికి ఫిబ్రవరి 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. ట్రూ లవర్ సార్ అమేజింగ్‌గా ఉంది. టీజర్ హార్డీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ అనదర్ సక్సెస్ఫుల్ మూవీ అడ్వాన్స్గా మీ అందరికీ కూడా. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా పిలిచేద్దాము ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అడ్వాన్స్గా హార్డీ కంగ్రాచ్యులేషన్స్ ఎస్కేఎన్ గారు, అదిరిపోయింది. మరో బ్లాక్ బస్టర్ ఈజ్ ఆన్ ద వే. అండ్ మన డైరెక్టర్ అయినటువంటి మూవీ డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే తమిళ్ ప్రొడ్యూసర్ యువరాజ్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే సింగర్ మౌలి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మేము చూసాం వీడియోస్, మీరు హీరో గారితో ఎంత జాగ్రత్తగా తెలుగులో డబ్బింగ్ చెప్పించారో ఆ వీడియోస్, ఆ రీల్స్ అన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం. ఎంత జాగ్రత్తగా టేక్ కేర్ చేసి ఆయనకు ట్రైన్ చేసి వచ్చారో. యా ఓకే. And now let me invite Maruti garu onto the stage please. Our Raja Saab, director Saab. Asal adiripoyindi poster. Wait chestunnam eager ga memu Prabhas gari cinema kosam. And now let me invite Gauri Priya garu onto the stage please. Hearty congratulations. Chaala andanga unnaru screen lo, cute ganu. And now let me invite our hero please. మణికందన్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. అండ్ పిక్చర్ ఫర్ మీడియా గ్రూప్ పిక్చర్. మణికందన్ గారి న్యాచురల్ యాక్టింగ్ చూసాం మనం గుడ్ నైట్ ద్వారా అండ్ జై భీమ్ ద్వారా. ఆయన రైటర్గా కూడా సక్సెస్ కొట్టారు, ఎంత మంచి అవార్డ్స్ అందుకున్నారు. అండ్ గోవిందరాజు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. సో ముందుగా తమిళ్ ప్రొడ్యూసర్ అయినటువంటి యువరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. తెలుగు వచ్చా అండి? తెలుగు వచ్చా రాదా? ఓకే. థ్యాంక్ యూ ఎస్కేఎన్ సార్, థ్యాంక్ యూ మారుతి సార్ ఫర్ రిలీజింగ్ ట్రూ లవర్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ. అమ్మ బాబోయ్, ఓకే ఇంతే మాట్లాడతారా? డన్నా? ఓకే. అండ్ రైటర్ మౌలి గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి శుభోదయం. హాయ్. మీరు చూసిన ఈ టీజర్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు సినిమా అయితే నేను చూశాను, చాలా 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 బాగుంది. అంటే రోజు ఒక సినిమాని డబ్బింగ్ చేయడం బాగాలేకపోయిన, ఒక సినిమా ఒకవేళ బాగాలేకపోయింది అనుకోండి, రోజు అక్కడే కూర్చొని పనిచేయడం చాలా చిరాగ్గా ఉంటుంది. ఇది నేను రోజు అక్కడ కూర్చొని పనిచేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎవ్రీ సీన్ నేను మళ్ళీ చూసి పల్లె ఉంది, దీన్ని ఇంకా మరింత ఎలా బెటర్ చేయడం అని చెప్పి నేను ఆలోచిస్తూ చేస్తున్నాను. దీనికి నేను సంభాషణలు, సాహిత్యం అందిస్తాను ఈ సినిమాకి. అండ్ ఈ సినిమాకి అందించడంలో నాకు ఇప్పటిదాకా నేను చేస్తున్న డబ్బింగ్ సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. ఎందుకంటే ఇది నా ప్రాణ స్నేహితుడు, ప్రాణమిత్రుడు మణికంఠన్ చేశాడు. మా ఇద్దరి పరిచయం కాలేజ్ డేస్ నుంచి, కాలేజ్ ఫస్ట్ ఇయర్లో నుంచి ఇప్పటిదాకా ఇట్స్ బీన్ 10 హీ రిమెంబర్స్ 17 years. సో అది మా పరిచయం. నేను వాడికి తెలుగు నేర్పించాను, వాడు అనకూడదు, నేను వారికి తెలుగు నేర్పించాను, వారు నాకు తమిళ్ నేర్పించారు. సో అలాగా మా పరిచయం అప్పటి నుంచే కొనసాగుతూ ఇప్పటిదాకా అతని సినిమాకి నేను పనిచేయడంలో చాలా 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 సంతోషంగా ఉంది. ఇదైతే మనస్ఫూర్తిగా చెప్తున్నమాట. సో ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డేకి ఒక అందమైన మ్యూజికల్ అండ్ గుడ్ సినిమా ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ సినిమా థియేటర్కి వచ్చి చూడండి. ఇది థియేటర్లో చూడదగ్గ సినిమా, అందరూ చూడదగ్గ సినిమా. ఎస్పెషల్లీ యూత్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. బికాజ్ ఇది నేను చెప్పకూడదు, ఏది రివీల్ చేయట్లేదు కానీ, బట్ మీకు ఈ టీజర్ చూస్తే ఒకలాంటి ఒక ఇంప్రెషన్ వస్తుంది. కానీ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ది మూవీ, సినిమా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత వేరే ఒక మైండ్ సెట్తో బయటకు వెళ్తారు. ప్రతి మగాడు ఇది వేరేలాగా ఆలోచిస్తాడు ఈ సినిమా అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో ప్రభు వ్యాస్ గారు చాలా అద్భుతంగా రాసి తీశారు ఈ సినిమాని. వెల్ డన్ బ్రదర్, లైక్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ది మూవీ. సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. అండ్ గౌరీ మన తెలుగు అమ్మాయి. సో
తమిళనాడు వెళ్ళి రెండో సినిమా చేయడం ఇది మోడర్న్ లవ్ చెన్నై చేసింది. ఇప్పుడు తను ఈ ట్రూ లవర్ చేసింది. సో తనే డబ్బింగ్ చెప్పుకుంది. మణికంఠన్ కూడా తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఆ ఎఫర్ట్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఒక భాష నేర్చుకొని ఎన్ని టేక్లైనా, నిన్న కూడా దాదాపు 1 గంట దాకా వీ వర్ వర్కింగ్ అండ్ పొద్దునే ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో ఎవ్రీబడి ఈజ్ పుషింగ్ దేర్ లిమిట్స్. అండ్ ఈ సినిమా చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా నేను చెప్పగలను. యాజ్ అన్ ఆడియన్స్గా నేను ఫీల్ అయ్యి చెప్పిన మాట ఇది. సో ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఇన్ ద థియేటర్స్. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ ఆన్ February 9th. ఇట్స్ ఆన్ మై బర్త్డే. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ మౌలి గారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ప్రభు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టీజర్ చాలా చాలా బాగుందండి, చాలా ఇంటెన్స్గా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అండ్ first of all, I'd like to thank Maruti sir and SKN sir for releasing this movie in Telugu and taking this story to a bigger audience. So I really thank them for that. And the tweet they put really gave our team a lot of validation in the movie that we made. So thanks a lot for your kind words also. And this film is, I think it'll relate to a lot of youngsters and it'll really reflect their lives in it, and it'll be a really nice discussion about relationships, modern day relationships. So I think it'll be a nice watch for the Valentine's week. I hope all of you watch it in the theaters and enjoy it. Thank you so much. Thank you, Director Garu. Thank you so much. Now let me invite our Gauri Priya to speak. ఈవిడేంటో తమిళ్లో పాటలు పాడేస్తున్నారు, అటు తమిళ్ ఇటు తెలుగు, ఎలా మేనేజ్ చేస్తున్నారండి ఇవన్నీ? అలా ఏం లేదండి. అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా సరియల్గా ఉంది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ని కానీ తెలుగు మీడియాని కానీ నేను ఇప్పటివరకు చేస్తూ వచ్చిన తెలుగు సినిమాల్లో ఇలా ఈవెంట్స్లో కలుసుకోవడమే కానీ ఫస్ట్ టైం నేను ఒక తమిళ సినిమా చేశాను. అండ్ ఆ సినిమా ఈవెంట్లో మీ అందరినీ కలుసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మా సినిమాని తెలుగు ఆడియన్స్కి నోబడీ బెటర్ దెన్ యూ బోత్ సార్, ఎస్కేఎన్ గారు, మారుతి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతుల ద్వారా మా సినిమా తెలుగు ఆడియన్స్కి చేరడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ. అండ్ ఐడ్ రియలీ లైక్ టు థ్యాంక్ యువరాజ్ సార్, మగేష్ రాజ్ సార్, వ్యాస్ అండ్ మణి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మా సినిమా చాలా ఆనెస్ట్ అండ్ ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ అండ్ అ రియల్ ఫిలిం అండి. సో ప్రస్తుత కాలంలో ఉండే రిలేషన్షిప్స్ గురించి, వాటిలో ఉండే హైస్ అండ్ లోస్ గురించి ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ అ బ్యూటిఫుల్ అటెంప్ట్ అబౌట్ ఇట్. అండ్ నేను ఆల్వేస్ ఒకటి చాలా చాలా గట్టిగా నమ్ముతాను, సినిమా బాగుంటే స్కేల్ ఎలాంటిదైనా, భాష ఏదైనా మన తెలుగు ఆడియన్స్ దగ్గరుండి ఆ సినిమాని హిట్ చేస్తారనేది నేను చాలా చాలా గట్టిగా నమ్ముతాను. సో మా సినిమాతో కూడా మీరు అందరూ అది మళ్ళీ నిరూపించాలని నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గౌరీ ప్రియ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మీరేంటండి అలా ఈ రోజుల్లో బస్ స్టాప్ దగ్గర హార్ట్ అలా ఆగిపోయిందా మీ మనసు? అంత యంగ్ స్టోరీస్ అన్ని ఎలా సెలెక్ట్ చేయగలుగుతున్నారు ఏంటి? అంటే ఇప్పుడు ఓల్డ్ అయిపోయాను. లేదు, యంగ్ బై హార్ట్ అంటున్నాము. బాడీ ఆల్సో. థ్యాంక్ యూ. నాకు ఈ మధ్య కష్టకాలంలో అండగా నిలిచిన స్నేహితులు, శ్రేయభిలాషులు, ముఖ్యంగా నా కుటుంబమైన మీడియా మిత్రులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అందుకే ఈరోజు మారుతి గారు ఈ టీజర్ లాంచ్ మన సినిమాని కానీ దేన్నైనా ఒక కన్ను ద్వారా వెళ్ళుద్ది, కెమెరా ద్వారా. సో అందుకే కెమెరామ్యాన్, వీడియోగ్రాఫర్ మిత్రులతో లాంచ్ చేయొచ్చు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. ఈ నాది మారుతి గారిది ఒక రిలేషన్ అయితే ఏంటి, సినిమాల్లో జర్నీ అయితే ఏంటి, ఒక డబ్బింగ్ సినిమాతో మొదలైంది. ఆయన ఫస్ట్ సాధించిన ఘన విజయం ప్రేమిస్తే మారుతి గారు. అలాగే మేము మహా అనే సినిమా కూడా చేసాం అప్పుడు. అంటే డబ్బింగ్ సినిమాలతో స్ట్రైట్ సినిమాలకి వచ్చాం. సో ఇప్పుడు ఆయన పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు, డైరెక్టర్ సాబ్ మారుతి గారు. అయినా సరే ఆయనకి ఏ భాషలో ఉన్నా సరే ఎప్పుడూ కూడా తమిళ సినిమా ఏంటి, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్ సినిమాలని ఆయన అప్ టు డేట్గా చూస్తూ ఉంటారు. కొన్ని రిలీజ్ అయ్యాక చూస్తుంటారు, కొన్ని రిలీజ్ కాకముందే చూస్తుంటారు.
సో రోజు నాకు ఇంటి నుంచి వెంటనే ఒక సినిమా ఉంది చూద్దాం అని చెప్తే ఇద్దరం ఫస్ట్ కాపీ ఈ సినిమా ఇంకా ఇది ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే వీక్లో రిలీజ్ అవుతుంది తమిళనాడులో. చూడగానే చాలా స్ట్రైకింగ్గా అనిపించింది నాకు. లాస్ట్ ఇయర్ మా ఘన విజయం సాధించిన బేబీ సినిమా చూస్తుంటే ఎంత ఎగ్జైట్ అయ్యానో, సో ఈ సినిమా చూసినప్పుడు కూడా కొన్ని సీన్లు అంత ఎగ్జైట్ అయ్యాను నేను. సో అప్పుడు మారుతి గారు నేను మనమే ఇది సినిమా తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇందులో ప్రభువాసి గారి డైరెక్షన్ చాలా బాగుంది, స్ట్రైకింగ్గా. సార్ ఇది మీ ఫస్ట్ సినిమానా? ఫస్ట్ సినిమాకి మీరు ఇలా చేయటం చాలా చాలా మెచ్యూర్డ్గా. ఎందుకంటే యూత్లో కాంటెంపరీ అంటే యూత్లో 2 సినిమాలు చేయొచ్చు, కాంట్రవర్షియల్గా చేయొచ్చు, కాంటెంపరీగా చేయొచ్చు. ఆయన కాంటెంపరీగా చేశారు. సో అందుకే ఇది తమిళే కాదు, తెలుగే కాదు, ఏ లాంగ్వేజ్కి అయినా సరే ఇదవుతుంది. బాలీవుడ్ రీమేక్ రేట్లు కూడా మీ దగ్గర పెట్టుకోండి. సో అది అలాగే మణికందన్ ఆయన ఒక రైటర్గా దాని నుంచి స్టార్ట్ చేసి హీరోగా అంటే ఆయనకి అటు తెలుసు ఇటు తెలుసు. సో ఎంత న్యాచురల్గా అంటే ఆయనే తెలుగు డబ్బింగ్ చెప్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే తెలుగు అనేది ఒక చాలా బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అండి. సో నేను తెలుగులోకి వస్తున్నప్పుడు, నా సినిమా అవుతున్నప్పుడు నేను కష్టపడి అంటే మన లాంగ్వేజ్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళ మీద కూడా మనకు చాలా రెస్పెక్ట్ వస్తుంది. సో థ్యాంక్ యూ మణికందన్ గారు ఫర్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ ఆన్ తెలుగు లాంగ్వేజ్. అవి వెల్కమ్ టు టాలీవుడ్. ఎందుకంటే తెలుగులో మా సినిమా ఉన్నా సరే పక్క భాష నుంచి ఒక మంచి సినిమా వచ్చిందంటే వారం ఫస్ట్ మేము ఓటు అటేసేస్తాం. ఎందుకంటే మాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు. సినిమా కంటెంట్ ఏది బాగుంటే అదే మాకు ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ తెలుగు ల్యాండ్, బ్యూటీనెస్ ఆఫ్ తెలుగు ల్యాండ్ అండ్ తెలుగు ఆడియన్స్. అండ్ రాకెన్ మౌళి గారు ఇటీవల 1000 కోట్లుగా వసూలు చేసిన యానిమల్కి ఎంత ఇదిగా పనిచేస్తారో ఒక అప్కమింగ్ స్టార్స్తో వచ్చే సినిమాకి కూడా ఆయన పనిచేస్తారు. అంటే ఆయన లక్కీ హ్యాండ్. ఎందుకంటే అల్లు అర్జున్ గారి పాట ఉంటుంది, ఆయన లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని. ఆయన రైటర్ ఆల్సో, యాక్టర్ ఆల్సో, సింగర్ ఆల్సో, మల్టీ టాలెంటెడ్ పర్సన్. సో ఆయన మంచి మిత్రులు. సో ఒకరోజు ఎయిర్పోర్ట్లో యానిమల్ చూసి మీరు రాసినప్పుడు ఆయన ఎగ్జైట్మెంట్ కనిపించింది, ఇది డెఫినెట్గా కొట్టుద్దండి సినిమా అని చెప్పి. ఆ తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఆయనలో నేను చూశాను. సో వెరీ గుడ్. అలాగే ఈ సినిమా నిర్మాతలకి సో విష్ యూ బెస్ట్. మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి. అలాగే ఫస్ట్ నుంచి నేనైతే ఏంటి మారుతి గారితో ఏంటి ఒక 6-7 తెలుగు హీరోయిన్లు పరిచయం చేసాం. సో తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహించడం అంటే అది మాటలకు కాదు, చేతల్లో కూడా ఉండాలనే కోరుకునే వ్యక్తులం మేము. సో గౌరీప్రియ, సో ఈ సినిమా ఆ అమ్మాయి అంటే ఇంట గెలిచి రచ్చ గెలిచినట్టు తెలుగు అమ్మాయిలు తెలుగులో కాకుండా తమిళంలో ఒక 2వ సినిమా చేస్తూ అక్కడ హ్యాపీనింగ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా మీరు ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు చేసి మరింత ఎత్తుగా ఎదగాలని కోరుకుంటున్నాం. సో మారుతి గారు, సో చిన్న సినిమా ఏంటి పెద్ద సినిమా ఏంటి ఆయనలో ప్యాషన్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అందుకే ఆయన మరెన్నో పెద్ద బ్లాక్ బస్టర్లు చేసి గ్లోబల్ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మణికందన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. వెల్కమ్ టు టాలీవుడ్ అండి. హార్డీ కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది టీజర్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాని ఇక్కడ తెలుగు వాళ్ళకి, తెలుగు జనాలకి రిలీజ్ అవ్వాలి అని మా సినిమా ఇక్కడ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నానికి కారణం ఆయన మన మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక కొత్త టీం అంటే వేరే భాషలో ఉన్న నా మీద, మన విషన్ మీద నమ్మకం పెట్టినందుకు ఈ థ్యాంక్స్ అండి. ఈ సినిమా అనేది చాలా పెద్ద డ్రీమ్. స్కేల్ అయినా చిన్నది కానీ డ్రీమ్ పెద్దది. ఎందుకంటే అసలు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి చాలామందికి వీ ట్రైడ్ లైక్ లిటరలీ ఫర్ లైక్ 4 or 5 producers, but we couldn't we couldn't make to the flows. But we are really grateful that our friend Yuvraj sir, Mahesh sir and Nasrat sir came forward to produce this content, and this film will be a very relatable, very enjoyable experience to everyone. I hope you'll all enjoy the film. Thank you so much. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన రాజా సాబ్
ఆ డైరెక్టర్ సాబ్ మారుతి సాబ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. గుడ్ మార్నింగ్. నా వాయిస్ బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా డిటిఎస్ చేసే ఉదయ్ మా ఫ్రెండ్, ఆయన చెన్నైలో. ఆయన సినిమా చూసి ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఈ సినిమా ట్రైలర్ ఒకసారి చూడండి, చాలా బాగుందని చెప్పాడు. చూసిన తర్వాత చాలా నిజంగా చాలా ప్రామిసింగ్గా ఉంది, బాగుందనిపించింది. దాని తర్వాత వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళు సినిమా చూపిస్తానంటే చూపించారు. చూసిన తర్వాత నేను ఎస్కేని చూసాం. నిజంగా షాక్ అయ్యాను. అంటే ఎంత రియలిస్టిక్గా తీసాడంటే సినిమాని. ఆ క్యారెక్టరు, అతను హీరో ప్లే చేసిన, మణికందన్ ప్లే చేసిన రోలు, అది రోల్లాగా అనిపించదు. నిజంగా చాలా రియలిస్టిక్గా మన పక్కన ఎవరికో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంత బాగా చేశారు. అందులో ఈ సినిమా తెలుగు అమ్మాయి అన్నారు. ఆ అమ్మాయి కూడా ఎంత బాగా పెర్ఫామ్ చేసిందంటే, అసలు నేను ఎవరో అమ్మాయి తమిళ్ అంత బాగా మాట్లాడుతుంది అంటే, అక్కడ తమిళ్ డబ్బింగ్ చెప్పింది, ఇక్కడ తెలుగు డబ్బింగ్ కూడా అంత బాగా చెప్పింది. నిజంగా షీ ఈజ్ గ్రేట్. ఇలాంటి ఒక మంచి టీంతో వస్తున్నప్పుడు ఈ సినిమా నేను ఫస్ట్ నాకు డబ్బులు తెచ్చిపెట్టిన సినిమా ప్రేమిస్తే సినిమా. తమిళ్ అప్పుడు కూడా కాదల్ సినిమా చూసి జస్ట్ ఒక సీడీ చూసి నచ్చి సురేష్ కొండరెడ్డి గారితో కలిసి చేసినప్పుడు, అట్లాగే మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాని ఈ వ్యాలంటైన్స్ డేకి మీ ముందుకు తీసుకురావడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ జోనర్ సినిమాలు దీని పొటెన్షియల్ ఎంతో మనకు తెలుసు. ఈ రోజుల్లో బస్ స్టాప్ తర్వాత మళ్ళీ నేను ఈ జోనర్ ముట్టుకోలేదు. దాని తర్వాత మేము మాస్ మూవీ మేకర్స్ మీద బేబీ ప్రొడ్యూస్ చేసాం. దాని తర్వాత తెలియకుండా మళ్ళీ అలాంటి ఒక కంటెంట్తో ఈ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. ఈ సినిమాని నిజంగా ప్రభు చాలా చాలా బాగా డీల్ చేశాడు. 6 years కష్టపడి రాసుకున్నాడంట. అంటే మేబీ తను కూడా ఎలాంటి ఫెయిల్యూర్ ఏమో నాకు తెలీదు. మేబీ అతని స్టోరీనో అతని పక్కన ఫ్రెండ్స్ స్టోరీనో నాకు తెలియదు కానీ, బట్ హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అసలు తిను కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడన్నారు హీరో మణికందన్. నెక్స్ట్ అతనిలో ఒక రైటరు, యాక్టరు అన్నీ ఉన్నారు. నిజంగా తెలుగు ఆడియన్స్కి అతను చాలా దగ్గర అవుతాడని ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు. రిమైనింగ్ టీము యువరాజ్ ఫస్ట్ నుంచి పాపం సైలెంట్, చాలా మంచోడు. ఇలాంటి మంచోడికి డెఫినెట్గా మంచి జరుగుతుంది. తెలుగులో కూడా అన్ని లాంగ్వేజ్లో మంచి జరుగుద్ది. ఎందుకంటే మలయాళంలో ఈ సినిమాని దుల్కర్ గారు చూసి అక్కడ ఆయన రిలీజ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమాని తెలుగు ఆడియన్స్కి తీసుకురావటం. డెఫినెట్గా చూడండి. ఈ వ్యాలంటైన్స్ డేకి లవర్సే కాదు, అంటే లవ్లో పడేవాళ్ళే కాదు, పడినోళ్ళు కానీ పడుతున్నవాళ్ళు కానీ పడ్డవాళ్ళు కానీ అందరూ చూడొచ్చు ఈ సినిమా. అంటే అసలు ఎక్కడ కూడా ఒక 1% కూడా వల్గారిటీ ఉండదు. చాలా సెటిల్డ్గా చాలా బాగా తీశారు సినిమా. డెఫినెట్గా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసామనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ ఫెబ్ 9th సైమల్టేనియస్గా రిలీజ్ చేస్తున్నాం సినిమాని. డెఫినెట్గా చూడండి. ఈ టీంని ఎంకరేజ్ చేయండి. వీళ్ళు అంతకుముందు కూడా స్క్రిప్ట్ని నమ్మిచ్చేసే బ్యాచ్ వీళ్ళు. గుడ్ నైట్ అని ఒక సినిమా చేశారు. ఓటీటీలో సినిమా చూసి గురక మీద అనమాట, ఒక అతను గురక పెడుతుంటాడు, అతని మీద సినిమా చేశారు. ఈ కాన్సెప్ట్ నాకు దొరికితే బాగుండే భలే అనిపించింది నాకు. మళ్ళీ ఆ ప్రొడ్యూసర్సే వాళ్ళే వచ్చి సార్ మేము చేసామని చెప్పి అన్నారు. నిజంగా వరల్డ్ చాలా స్మాల్ అనిపించింది. అలాగే ఈ సినిమా కూడా చాలా బాగుంటుందని నమ్ముతూ మీ ముందుకు తీసుకొస్తున్నాము. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ టీం అందరికీ కూడా. అండ్ ఇప్పుడు Q&A ఉంది, ఒక 2 minutes బ్రేక్. అండ్ Feb 9th థియేట్రికల్గా రిలీజ్ అవ్వబోతుంది. కంపల్సరీ చూడండి. మీ కమెంట్స్ అన్నీ తెలియజేయండి, మీ రివ్యూస్ అన్నీ అందించండి. ఖచ్చితంగా ఈ వ్యాలంటైన్స్ డేకి ఈ సినిమా మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతుందని అయితే అర్థమవుతుంది.
ఎస్కేఎన్ గారిని అండ్ అలానే మారుతి గారిని, డైరెక్టర్ గారిని, హీరో గారిని అండ్ హీరోయిన్ గారిని కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మారుతి గారు, ఎస్కేఎన్ గారు, గౌరీప్రియ గారు, మణికందన్ గారు అండ్ అలానే డైరెక్టర్ గారు ఫర్ Q&A. You please answer. ఓకే, రాకేంద్ర మౌలి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. హాయ్ ఎస్కేఎన్ గారు, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. మీ స్పీచ్లన్నీ మిస్ అవుతున్నాం బాగా ఈ మధ్యన. నేను కూడా అంటే నా స్పీచ్లు మిస్ అవుతున్నారా? నేను మాట్లాడటం మిస్ అవుతున్నాను. సార్ అయితే Feb 9th ఒక సోలో డేట్ కావాలి అని చెప్పేసి అని ఈగల్ సినిమా కోసం చాలా గట్టి ఫైటింగే జరుగుతుంది రైట్ నో. సోలో డేట్ ఇస్తామని ప్రామిస్ చేశారు ఆల్రెడీ అందరూ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ. ఇప్పుడు అదే Feb 9th ఉన్న సినిమాల్ని మూవ్ చేద్దాం అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో మీరు మళ్ళీ అగైన్ Feb 9th ఒక సినిమా ప్లేస్ చేయడం అనేది అంటే హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. అంటే ఇది సైమల్టేనియస్గా రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి మనకేం చాయిస్ ఉండదు, వాయిస్ ఉండదు. సో వాళ్ళు ఏమన్నా జరిపితే అక్కడ తమిళ్లో అకార్డింగ్ అనేది, లేకపోతే ఇక్కడ ఏమన్నా అంటే ఆ స్థాయి సినిమాకి ఇది ఇప్పుడు రెండు ఏనుగు సింహం కొట్టుకుంటున్నాయి అనుకోండి, ఆహా అని మంది కుందేలు. సో క్యూట్ తిన, సో మనసులాంటి మంది చిన్నగా ఉంటుంది. సో ఐ హోప్ ఎముకబిల్లి ఇది అంతా మంచిగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే సార్, మారుతి గారు ఒక్క నిమిషం మీరు అడిగే ముందు ఆ సినిమాని మాత్రం అడగద్దు. దయచేసి ఇది ఈ సినిమా గురించే మాట్లాడుకుందాం. ఏ సార్ మీరు చెప్పేది? ఇది దేని గురించి కాదు, మీ నెక్స్ట్ బాలీవుడ్ ప్రొడక్షన్ గురించా? బేబీ సినిమా ఎలాగో ప్రొడ్యూస్ చేస్తున్నాం బాలీవుడ్లో. యా యా. ఎవరు సార్ కాస్టింగ్ ఫైనల్ చేశారు? అసలు ఏమీ లేదు, అంతా మావాడు మాట్లాడతాడు దాని గురించి. మా ప్రొడ్యూసర్ మాట్లాడతాడు సార్. అయితే ఈ మధ్యకాలంలో రీమేక్ ఫిల్మ్స్ మనం చూసుకుంటే తమిళ్లో కానీ కన్నడలో కానీ హిట్ అయిన సినిమాలు బాయ్స్ హాస్టల్ కానీ, సప్తసాగరాలు దాటి కానీ, అలానే యూనో తమిళ్లో అడియే అని ఒక సినిమా వచ్చింది. ఇలాంటి లవ్ స్టోరీస్ అన్ని వెన్ దే ఆర్ రీమేకింగ్ ఇన్ నాట్ డబ్బింగ్ ఇన్ తెలుగు ఇక్కడ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈ సినిమా చూసినప్పుడు యూనో మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఓకే డిటిఎస్ ఇంజనీర్ వాళ్ళ దగ్గర నుంచి, ఈ సినిమా చూసినప్పుడు తెలుగులో వర్కౌట్ అవుతుంది అని చెప్పి మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాట్ ఈస్ దట్ పార్ట్ ఆర్ వాట్ ఇస్ దట్ మూమెంట్? ఇప్పుడు మీరు టీజర్ చూశారు కదా, టీజర్ చూసినప్పుడు టీజర్లో మీకు ఇది తగులుతుంది అనిపించిందా లేదా? మామూలుగా హానెస్ట్గా టీజర్ ట్రైలర్లు అన్నీ తగులుతున్నాయి సార్ బాగానే, సినిమా చూసినప్పుడు తగలట్లేదు. కాదు కాదు, అంటే ఒక మోడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు అన్ని టీజర్లు అన్ని ట్రైలర్స్ నచ్చుతాయి.
జనరల్గా అంటే లవ్ స్టోరీస్ అంటే ఇది బాగా తీశారని. కానీ మన ఇంటి లోపలికి వెళ్ళే టీజర్లు కానీ మన మనసుని టచ్ చేసే ఇది ఖచ్చితంగా ఇది కొడుతుందిరా అని అనిపించేది ఒకటి పాయింట్ ఉంటుంది. అలాగ నాకు ఇది ట్రిగ్గర్ అయింది ఎందుకంటే ఇలాంటి ఒక పర్సన్ నిజంగా అంటే తనకి ప్రేమ కావాలి, ఎట్ ద సేమ్ టైం సర్కమ్స్టాన్సెస్ తన సరౌండింగ్స్ జరిగేదాన్ని బేర్ చేయాలి. ఆ పెయిన్ చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు అనిపించింది, నాకు కొత్తగా అనిపించింది. నిజంగా ఒక లవరు, ఒక ట్రూ లవరు, ఆ అమ్మాయి ప్రేమిస్తుంది, ఇతను ప్రేమలో ఉన్నారు. అంటే నేను ఈ సినిమా చూసి షాక్ అయింది ఎక్కడంటే జస్ట్ 10 minutes తర్వాత ఎవరైనా ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళిద్దరూ మంచి లవర్స్ నడిపి అక్కడి నుంచి కొట్టుకుంటారు మామూలుగా. అలా కాకుండా ఫస్ట్ 10 నిమిషాల్లోనే వీళ్ళంత గొప్ప లవర్స్ అని చెప్పి అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ వెంటనే స్టార్ట్ చేసి కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇది ఎంత దూరం నడుపుతాడు అని అనుకుంటే నిజంగా 2 hours కూర్చోబెట్టాడు. అక్కడే ఫస్ట్ టైం గెలిచాడు అనిపించింది. డెఫినెట్గా నాకు వచ్చిన ఫీలింగు, నేను తెలుగు ఆడియన్స్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తూ ఉంటాను కాబట్టి నేను అది డెఫినెట్గా నమ్ముతున్నాను. ఇది కూడా అలాగే అందరికీ నచ్చుతుందని. సరే అంటే ప్రొడక్ట్ చూసాక ఓకే, బట్ ఇందాక మణికందన్ గారు చెప్పినట్టు 4-5 ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరిగారు, వాళ్ళకి వర్కౌట్ కాలేదు ఇనీషియల్గా అన్నారు. ఒకవేళ ఈ స్టోరీ పట్టుకొని మీ దగ్గరికి వచ్చి ఉంటే వాళ్ళే మీరు ప్రొడ్యూస్ చేస్తుండే వాళ్ళ? డెఫినెట్గా అండి, ఎందుకంటే అది వాళ్ళు తమిళ్లో చెప్తే అర్థం అయితే, ఎందుకంటే వాళ్ళు తమిళ్ డైరెక్టర్, తమిళ్ ఇది. బట్ యాక్చువల్గా సినిమా చూపించారు కాబట్టి ఎదురుగుండా వాళ్ళ పెయిన్ ఇంకా బాగా పోర్ట్రేట్ చేశారు కాబట్టి డెఫినెట్గా ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఎస్కెన్ గారు, ఈ క్వశ్చన్ అడిగే ముందు ఒక క్వశ్చన్. బేబీ 100 crores కలెక్ట్ చేసింది కదండి, ఏదో నా చేత కమిట్ చేయించి ఏదో లేనిపోయిన ట్యాక్స్లు అవి కట్టించారా ఉన్నారండి. చేసింది ఏం చేశారు సార్ అది? ఏదండి ఏం చేశారంటున్నా 100 crores? ఇంకా మన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు తెలిసిందే కదా, ఇంకా రావాలి. ఆ ఫిగర్లు పోస్టర్ మీద ఉంటున్నాయి, చూస్తే అకౌంట్లో రావట్లేదు. ఏంటంటే అక్కడ నుంచి రావాలండి, ఇక్కడ నుంచి రావాలండి, ఈ సినిమా అయిన సలార్ అయిన తర్వాత వస్తాయండి, గుంటూరు గారు అయిన తర్వాత వస్తాయి, ఇలా ఉన్నాయి. సో అవన్నీ వచ్చేస్తే ఇంకా అందులో అది గ్రాసే, అందులో వచ్చే షేర్ వేరు ఉంటుంది. ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ ఐస్ ముక్కలా ఉంటుంది కదా, అలా చివరికి వచ్చేవాటికి ఏంటిది అంటే ఇదే మన షేర్ అని. సో అలాగా ఇంకా ఆ ముక్క కూడా ఇంకా చేతికి రాలా, ఆ ముక్క కోసం చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. సో అదే వచ్చేలోపు బేబీ బాలీవుడ్ ఆ ప్రయత్నాలు. ఎందుకంటే ఈ టీజర్ చూసిన తర్వాత మళ్ళీ ఒక 100 crores మీరు కొడతారో అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లవ్ యూ అండి. అది చేస్తే కనుక మీకు మంచి కారు కొనిస్తాను, పబ్లిక్గా కమిట్ అవుతున్నా. థ్యాంక్ యూ అండి. సో అంటే ఇది మీరు మారుతి గారు మీకు ఈ సినిమా చూపించినప్పుడు ఏం ఫీల్ అయ్యారు అసలుకి? అంటే మీరు ఇలాంటి బేబీ సినిమా తర్వాత మళ్ళీ అంతగా ఫీల్ అయ్యారన్నారు కదా, అసలుకి అంటే లవ్లో కొన్ని ఒక ట్రెండ్ ఉందండి. ఒక అమ్మాయికి ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి ఒప్పుకోదు, ఆ అమ్మాయిని ఒప్పిస్తాడు, ఇలా లాస్ట్ జనరేషన్. ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి జెన్యూన్గా. అందులో ఒక ఎప్పుడు కాంటెంపరీగా ఉండే ఒక కోణాన్ని వీళ్ళు టచ్ చేశారు. సో ఎందుకంటే లవ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇలా రిలేషన్షిప్లో ఒక పొసిటివ్నెస్ ఉంటుంది, ఒక అథారిటీ ఉంటుంది, ఒక కమాండ్ ఉంటుంది, ఒక డిమాండ్ ఉంటుంది. సో అన్నీ ఉన్నాయి ఇందులో. సో ఆ రిలేషన్షిప్ అలా ఉన్నప్పుడు అలాగా ఒడిదొడుకుల్లో వెళుతూ ఉంటుంది. సో అది ఇప్పుడు యూత్ అందరూ ఫేస్ చేసే ఇష్యూ. సో అది అందరూ కనెక్ట్ అవుతారని అనిపించింది, ఎందుకంటే యూత్కి నేను ఎప్పుడు ఆ యూత్ స్టోరీస్కి అన్నిటికీ దగ్గరగా ఉంటాను కాబట్టి. సో ఐ ఫీల్ ఇది వెంటనే యూత్ అందరికీ ఇక్కడే కాదు, తెలుగునే కాదు, తమిళనే కాదు, ఎక్కడైనా సరే ఇండియా యూత్కి ఇది బాగా కనెక్ట్ అయ్యే పాయింట్. అంటే ఇది మారుతి గారు మీకు సపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు? అంటే ఫైనాన్షియల్ కానీ మొత్తం ఇద్దరు నేనే చూపించానండి సినిమా. నాకు చెప్పిన తర్వాత నేను పిలిచి డార్లింగ్ ఓ సినిమా చూద్దామని ఏదైనా డెసిషన్ ఇద్దరం కలిపి అది. ఓకే, మణికందన్ గారు మీది గుడ్ నైట్ సినిమా చూసాము, చాలా బాగుంది అసలుకి. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ట్రూ లవర్ ఎంతవరకు అంటే తెలుగు ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? హోపే ఉంది. ముందుగానే సారీ, నాకు తెలుగు అంత బాగా రాదు, కానీ మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ముందు తెలుగు అయినా తమిళైనా ఎమోషన్ మాత్రం ఒకటే కదా.
అదే హోప్ ఈ సినిమా వర్కౌట్ అవుతుందని. సో స్ట్రైట్ తెలుగు మూవీస్ ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఎవరైనా అప్రోచ్ అవుతే ఎట్లా ఇంతవరకు రాదండి. మేమే చెప్దాం అనుకోండి. ఓ త్వరలో మీ బ్యానర్లోనే రావచ్చు అని చెప్తాం. మంచి కథ వస్తే ఆయనకి అప్రోచ్ అవ్వాలని తప్పకుండా చేస్తాం. ఓకే అండి. గౌరీప్రియ గారు, ఇది మీకు సెకండ్ ఫీలింగ్ అనుకోండి తెలుగులో. థర్డ్ తమిళ్లో సెకండ్ అండి. తెలుగు మ్యాడ్ తర్వాత మ్యాడ్, రైటర్ పద్మభూషణ్, మెయిల్ ఓటీటీ ఇదో 4వ సినిమాను 5వ సినిమా. ట్రూ లవర్ ఒప్పుకోవడానికి కారణం ఏంటి అసలు? వాట్ ఈస్ ద రీజన్? ఇది ఒక చాలా లైఫ్ లైక్ సినిమా అనిపించింది. అంటే నిజ జీవితానికి చాలా చాలా దగ్గరకు ఉండే కదా. బేసికలీ ఇట్స్ లైఫ్ లైక్. మేము సినిమా చేస్తున్నప్పుడు కూడా ఏదో అవుట్ ఆఫ్ ద వరల్డ్ కథను పట్టుకొని మేము చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే నాకు రాలేదు. ఇది నా పక్కన వాళ్ళకో తెలిసిన వాళ్ళకో తప్పకుండా ఇది జరిగే ఉంటుంది, జరిగింది అనే ఇన్స్టెన్సెస్ కూడా మేము చాలా విన్నాము. సో చాలా చాలా రియలిస్టిక్ అనిపించింది. అండ్ నాకు ఆఫ్ కోర్స్ తమిళ్లో కూడా ఇంత పెద్ద అవకాశం రావడం అనేది కూడా ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. సో యా. మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఏమైనా తగిలేరా? లేదు. తెలిసిన పైకి చెప్తారండి నన్ను. గౌరీప్రియ గారు, కంగ్రాచులేషన్స్ అండి. గుడ్ టు సీ తెలుగు గర్ల్స్ ఎవరివేర్. మీరు తమిళ చేయడం అయితే చాలా మంది తెలుగు అమ్మాయిలు ట్రై చేస్తారు ఇక్కడ నుంచి తమిళనాడు వెళ్ళి అక్కడ క్రాక్ చేయాలని. వాళ్ళు క్రాక్ చేయలేపిన ఫార్ములా మీరు ఎలా క్రాక్ చేయగలిగారు? తెలియదండి, జస్ట్ దేవుడు అవకాశం వచ్చింది వెళ్ళి చేశాను అంతే. నేనేదో కొత్తగా ఏదో ఫార్ములా ఏదో స్ట్రాటజీ వేసుకొని అలా ఏం లేదు. నేను తెలుగులో మెయిల్ అని ఒక సినిమా చేశాను, ఆహాలో ఉంది ఓటీటీలో. అది చూసి నాకు మోడర్న్ లవ్ చెన్నై అవకాశం వచ్చింది, అది చూసి నాకు ఈ అవకాశం వచ్చింది. సో జస్ట్ అలా మౌత్ ఆఫ్ వర్డ్ స్ప్రెడ్ వచ్చింది. ఇక్కడ ఎలా ఉంది? హౌ ఆర్ పీపుల్ రిసీవింగ్? ఇక్కడ మీరు లీడ్గా ఇక్కడే సినిమాల్లో కనిపించట్లేదు ఇంకా. మ్యాట్ చేశాను, దానికంటే ముందు రైటర్ పద్మభూషణ్లో ఐ ప్లేడ్ ద సెకండ్ లీడ్. ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్నాను. సో కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. హాయ్ ప్రభు గారు, దిస్ ఇస్ మాధవ్. హలో, హాయ్. సో వాట్ ఇన్స్పైర్డ్ టు రైట్ దిస్ ట్రూ లవర్ స్టోరీ అండ్ హూస్ స్టోరీ ఇస్ దిస్? It's everybody's story. So the inspiration is just all the relationships that I've seen in my life. All the relationship has this aspect, and where this power dynamics between the couple is very common in all the relationships, and one person wants one thing, the another person wants another thing, so there's always conflict. And I think love doesn't come without conflict. So I think real life is the inspiration for this film. Yeah, the teaser is looking promising and all the best. Thank you. I reckon bro. మీరు ఎక్కడ కడితే అక్కడ ఉన్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, రైటింగ్ చేస్తున్నారు. సో తమిళ్ అంటే మీరు స్ట్రైట్ సినిమాల కంటే ఎక్కువగా డబ్బింగ్ సినిమాల నుంచి ఆ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు. స్ట్రైట్ సినిమాలు ఎందుకు తగ్గిస్తున్నారా? లేకపోతే తగ్గించడం అని కాదండి, నా సినిమాని ఒకటి నేను రాసుకుంటున్నాను, నేను తీయాలనుకున్న సినిమాని. అది కాకుండా ఇది ఈ ప్రక్రియ ఏదైతే డబ్బింగ్ అనేది ఉందో అది అనువాదం కాదు, అనుసృజన. అంటే ఉన్నది ఉన్నట్టు ట్రాన్స్లేట్ చేయడానికి గూగుల్ కూడా ఉంది, కానీ ఒక భాషను అర్థం చేసుకొని ఆ తెలుగు వాళ్ళకి దాని నేటివిటీకి ఎలాగా ఇవ్వాలి అనే ఒకటి ఉంది చూసారా. ఆ రీజనలైజేషన్ సరిగ్గా చేయగలిగిన పని నేను బాగా చేస్తున్నానని వాళ్ళకి అనిపించి జనాలకు అనిపించి మళ్ళీ నాకు ఇది ఎక్కువ వస్తున్నాయేమో నాకు అనిపిస్తుంది. అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ఒక ప్రక్రియ అంటే నాన్నగారిని వాళ్ళని అన్నయ్య వాళ్ళని చూసి పెరిగాను కాబట్టి. సో మేబీ అది నా బాగా వస్తుందేమో. అంటే కంటెంట్ తెలుగు కంటెంట్ రైటర్కి మీరు దూరంగా ఉంటున్నారా ఈ డబ్బింగ్స్ వీటి వలన ఎక్కువ ఇవ్వడం వలన, లేదు అంటే ఏదైనా మీరు ఓపెన్గా ఉన్నారు? ఇంకా నేను యాక్చువల్గా ఓపెన్ టు ఎవ్రీథింగ్ అండి. అదే ఓపెన్ టు యాక్టింగ్, ఓపెన్ టు సింగింగ్, ఓపెన్ టు రైటింగ్, అలాగే ఓపెన్ టు డబ్బింగ్, ఎనీథింగ్. ఐఎమ్ ప్యాషనేట్ సినిమా లవర్ అండి. సినిమాకి సంబంధించి ఏది వచ్చినా ఐఎమ్ ఓకే టు డూ, అంతే. ఓకే, థ్యాంక్ యూ. మనకన్నా హాయ్, వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు తెలుగు. థ్యాంక్ యూ. సో హౌ యూ ఫీల్? ఈ సినిమా ఇంతకుముందు ఆ గుడ్ నైట్ చూసాం. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి స్ట్రగుల్ ఎలా ఫీల్ చేశాను? ఐ సా ద టీజర్, ఇట్స్ వెరీ గుడ్. సో హౌ యూ? Yeah, it was quite challenging actually, because to be constantly present in that mood, in that character, it took a toll on me. Actually, after finishing the film also, I was telling the director, I was shooting for another comedy film. The problem is I couldn't act in a comedy role because it was so frustrating that for 8 hours I have to be, my constant face will be like this. So to become normal, to get out of it, I really suffered a lot. Yeah. Martiga, director sahab.
ఫిబ్రవరి 9th కన్ఫర్మా లేకపోతే రీకన్సిడరేషన్ ఏమన్నా ఉంటుందా అండి? అంటే పెద్దలు ఎవరన్నా అడిగితే. ఇది పెద్దోళ్ళంతా అడిగేంత రేంజ్ ఉండదు. అంటే ఇండస్ట్రీలో ఇంతకుముందు సంక్రాంతికి వచ్చినప్పుడు బట్ సోలో అనే పాయింటే తీసుకున్నారు వాళ్ళు. డెఫినెట్గా అలాంటి ఇబ్బంది ఏదన్నా ఉన్నా వెళ్ళి మాట్లాడతాడు తను, నో ప్రాబ్లం. అంటే ఎవరికి ఇబ్బంది పడేట్టు ఏం ఉండదు నాకు తెలిసి అది. మారుతి గారు, అయితే రాజమౌళి గారి తర్వాత ఇంత టఫ్ టు యాక్సెసిబుల్ మీరే అని ఒక టాక్ ఉంది, అందుకనే మీరు దొరికారు కాబట్టి అడగాల్సి వస్తుంది. సో రాజా సాబ్ రిలీజ్ డేట్ ఎప్పుడు, నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఎప్పుడు ఇవ్వబోతుంది? అసలు అందరికంటే ఈజీ యాక్సెస్ నేనే. నా ఆఫీసు ఇది అలా ఏం లేదండి, మన చేతుల్లో ఏం లేదు, అది వచ్చినప్పుడు వస్తుంది. అంటే క్రియేటివ్ ప్రొడ్యూసర్ గారికి తెలుసా సార్? దాని గురించి అసలు ఇప్పుడు ఎక్కువ ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం నా ఇది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చే డేటే వస్తుంది. అబ్బాయి ఈ డేట్ వేస్తే బాగుంటుంది, ఈ డేట్ మీరు ఏ డేట్ చూడాలనుకుంటే బాగుంటుందో ఆ డేట్కి వస్తుంది. ఆప్షన్స్ అని చెప్తారా సార్? అయితే చాలామంది ఈవెన్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా వాంట్స్ టు నో వై ఆర్ యూ కీపింగ్ దట్ ఫిల్మ్ సో లో ప్రొఫైల్? అంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ మీ నుంచి కానీ జస్ట్ ఒక సింగిల్ పోస్టర్ తప్ప నో సింగిల్ అప్డేట్. ఏదో మేము రాసుకోవటమే సినిమా ఎలా అవుతుందో మీరైతే చెప్పట్లా. కాదండి, అంటే ఈ సినిమా గురించి కంటే ఆయనది వచ్చే సినిమాలు ఇంకా ముందు ఒక సినిమా ఉంది, పెద్ద సినిమా. ఆ సినిమా యాక్చువల్గా దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి, ఎందుకంటే అది అందరూ చూడాలి. దాని తర్వాత ఎట్లాగో మాది ఉంటుంది, వచ్చినప్పుడు చూద్దాం డెఫినెట్గా. థ్యాంక్ యూ, గుడ్ లక్ సార్. ఆర్డర్లో వస్తాయి కదా ఏదైనా. మొన్నటి వరకు సలార్ ఉంది, సలార్ తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ కేరళకి. సో ఆ తర్వాత ఆయన విజృంభిస్తారు. సార్ ఎస్కేన్ గారు, మీకు క్వశ్చన్ సార్. సార్ ఇప్పుడు ట్రూ లవర్ అని పెట్టారు కదా, ఓన్లీ ట్రూ లవర్సే చూడాలా, ఫేక్ లవర్స్ కూడా చూడొచ్చా ఈ సినిమా? లవర్స్ ఎవరైనా చూడొచ్చు సార్. ఓకే, అది ట్రూవా ఫేక్ అనేది ఏమి ఉండదు. లవర్ అంటే లవర్. నేను ఫస్ట్ ఈ టీజర్ లాంచ్, స్వామి గారు టీజర్ లాంచ్ కెమెరామెన్స్తో చేయించాను. ఎందుకంటే కెమెరాని ట్రూగా లవ్ చేసేవాళ్ళు, ట్రూ లవర్స్ అనేవాళ్ళు యాక్చువల్గా అమ్మాయి అబ్బాయి మధ్యనే ఉండదు, వాడు ప్రొఫెషన్ కూడా ట్రూ లవ్ చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ట్రూ లవర్ ఉంటారు. వాడు ప్రొఫెషన్ లవ్ చేసేవాళ్ళు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అట్లా అందరూ ట్రూ లవర్సే కాబట్టి అందరూ చూడమని చెప్తున్నాం. అది స్వామి గారు కూడా అంతే, వేరే వాళ్ళ లవర్ని కూడా లవ్ చేస్తాడు. ఆయన ట్రూ లవర్. గురుగారు, మీరు ఎస్కేఎన్ గారు నిజంగా ట్రూ లవర్స్ కదా, అందుకని ఈ సినిమాకి ట్రూ లవర్ అని పేరు పెట్టారు. బయట తేడా కనుకుంటారండి. ఇప్పుడే కదా చెప్పారు, ఫ్రెండ్షిప్లో మేము ట్రూ లవర్స్. అదే సార్, లవ్ అనేది జెండర్ బేస్డ్ కాదు. అవును, వ్యక్తిగతంగా అందరం మంచి లవ్ చేసుకోవాల్సిందే. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ February 9. ఈ సినిమాని అందరూ కొంచెం బాగా ప్రమోట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మంచి టీము, డెఫినెట్గా కొంచెం గట్టిగా ఎక్కువ 2 words ఎక్కువ రాయండి ప్లీజ్. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ శ్రావంతి గారు, ట్రూ లవర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మేకప్ అసలు మొత్తం మార్చి, మీది ఏదో కొత్త వెస్ట్ ఇండీస్ హెయిర్ స్టైల్ వచ్చింది.